महाभारतम् महाभारतम् महाभारतम्। అయితే కర్ణుడిని దుర్యోధనుడు అంగరాజ్యానికి రాజును చేసిన తరువాత పరశురామ ప్రభు మహేంద్రగిరి పర్వతంపై ఉన్నాడని తెలుసుకొని బ్రహ్మాస్త్రాన్ని పొందడం కోసం కర్ణుడు తన రథంపై పరశురాముడి దగ్గరకు బయలుదేరాడు. కర్ణుడు మహేంద్రగిరి పర్వతంపైకి చేరుకోగానే అక్కడ తన కంటికి పులి చర్మాన్ని నడుముకి కట్టుకుని గండ్రగొడ్డలిని వీపుకు తగిలించుకొని వజ్రం కన్నా దృఢమైన శరీరంతో ఒక బండరాతిపై కూర్చుని తపస్సు చేస్తూ పరశురాముడు కనిపించాడు. వెంటనే కర్ణుడు తన రథంపై నుంచి కిందికి దిగి నడుచుకుంటూ పరశురాముడి దగ్గరకు వెళ్లి వినయంగా ఆయనకు ప్రణామం చేశాడు. వెంటనే పరశురాముడు తన కనులు తెరచి తన ముందు నిలబడి ఉన్న కర్ణుడి వైపు చూస్తూ, ఎవరు పుత్రా నీవు? ఏం విషయమై నా వద్దకు వచ్చావు అని అడిగాడు. దానికి కర్ణుడు, నేను కర్ణుడను అని చెప్పి తాను ఒక సూతుడను అని చెబితే ఎక్కడ పరశురాముడు తనకు విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడోనని భావించి, నేను బ్రాహ్మణుణ్ణి, మీ వద్ద ధనుర్విద్యను అభ్యసించడం కోసం వచ్చాను ప్రభు అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న పరశురాముడు మొదట అతనికి ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించాడు. అయితే కర్ణుడి పట్టుదల ధనుర్విద్య నేర్చుకోవాలనే అతని దృఢ నిశ్చయాన్ని చూసి పరశురాముడు కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు. అప్పటి నుంచి కర్ణుడు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుని సేవిస్తూ అతి కొద్ది కాలంలోనే పరశురాముడికి ప్రియ శిష్యుడిగా మారాడు. పరశురాముడి అనుగ్రహంతో కర్ణుడు ఎన్నో అత్యంత శక్తివంతమైన అస్త్రశస్త్రాలను, తిరుగులేని భార్గవాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇలా ఒకసారి కర్ణుడు తన ధనుర్విద్యను సాధన చేస్తున్న సమయంలో తన ధనస్సు నుంచి వెలువడిన ఒక బాణం పొరబాటున దాని దిశను మార్చుకొని ఒక వేద పండితుడి ఇంటి ముందు కట్టి ఉన్న గోవుకు తగిలి ఆ గోవు విలవిలలాడుతూ నేల మీద పడి చనిపోయింది. ఆ గోవు అరుపులు విని ఇంటిలో నుండి బయటకు వచ్చిన ఆ వేద పండితుడు చనిపోయి నేల మీద పడి ఉన్న గోవుని చూసి బాధపడుతూ ఎదురుగా ధనుర్బాణాలను పట్టుకొని నిలబడి ఉన్న కర్ణుడి వైపు కోపంగా చూస్తూ, నువ్వు వేసిన బాణం తగిలి ఎలాగైతే నా గోవు చిత్రవద అనుభవిస్తూ చనిపోయిందో అలాగే నువ్వు యుద్ధం చేస్తున్న సమయంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోయి అయిన వాళ్ళెవరూ తోడులేక బిక్కుబిక్కుమంటూ నిస్సహాయ స్థితిలో మరణిస్తావు అని శపించాడు. వెంటనే కర్ణుడు ఆ పండితుని వైపు చూస్తూ, మహాత్మా, నేను ఇది కావాలని చేసిన పని కాదు, నన్ను క్షమించి మీరిచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకోండి. మీకు ఈ గోవుకు బదులుగా 1000 గోవులను 1,00,000 స్వర్ణ ముద్రికలను ఇస్తాను అని ఎన్నో విధాలుగా ప్రాధేయపడ్డాడు. కాని కర్ణుడి మాటలకు ఆ పండితుడి మనస్సు కరుగలేదు. తన శాపాన్ని వెనక్కు తీసుకోలేదు. దానితో కర్ణుడు దుఃఖించిన మనసుతో తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. పరశురాముడి దగ్గర కర్ణుడి విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది. అయితే ఒకసారి విద్యాభ్యాస సమయంలో అలసట కారణంగా పరశురాముడు కర్ణుడితో, పుత్రా కర్ణ, కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి అభ్యాసం ప్రారంభిద్దాం అని చెప్పి ఓ చెట్టు క్రింద నేల మీద తన తలపెట్టి పడుకోబోతుంటే అది చూసిన కర్ణుడు ఆయనతో వినయంగా, గురుదేవా, నా ఒడిలో తలపెట్టుకుని విశ్రమించండి అని అన్నాడు. దానితో కర్ణుడు చెప్పినట్టుగానే పరశురాముడు కర్ణుడి తొడపై తన తలను పెట్టి పడుకున్నాడు. అయితే ఇంతలో ఒక భయంకరమైన కీటకం ఒకటి కర్ణుడి తొడ కిందకు చేరి అతని తొడను ముక్కలు ముక్కలుగా పీకుతూ తొడకు రంధ్రం చేయడం మొదలుపెట్టింది. కాని గురువుగారి నిద్రకు భంగం కలగకూడదని భావించి ఎంత నొప్పి వస్తున్నా కర్ణుడు ఆ నొప్పిని అలాగే భరించాడు. అయితే ఆ కీటకం విపరీతంగా కొరకడంతో కర్ణుడి తొడ నుంచి రక్తం ప్రవహించి ఆ రక్తం నేలపై పారి పరశురాముడి తలను తాకింది. దానితో పరశురాముడికి మెలకువ వచ్చి పైకి లేచి చూశాడు. పరశురాముడి చూపులతో ఆ కీటకానికి శాప విమోచనం కలిగి ఒక రాక్షస రూపాన్ని ధరించి పరశురాముడికి ప్రణామం చేసి, ధన్యుడను మహాత్మా, నేను గ్రస్తుడు అనే రాక్షసుడిని. పూర్వం భృగమహర్షి భార్యను అపహరించి ఆయన శాపానికి గురై ఇలా కీటకంగా మారాను. నేడు అమృత సమానమైన మీ పవిత్ర వీక్షణలతో నాకు శాప విమోచనం కలిగింది ప్రభు అని చెప్పి ఆ రాక్షసుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత పరశురాముడు కర్ణుడి వైపు అతడి తొడకు అయిన గాయం వైపు చూసి, కర్ణ, నిజం చెప్పు, ఎవరు నీవు? ఇప్పుడు నీవు చూపిన ఓర్పు సహనం బ్రాహ్మణులకు తగినది కాదు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. దానికి కర్ణుడు, నేను
సుతపుత్రుడను అని సమాధానమిచ్చాడు. కర్ణుడి సమాధానానికి పరశురాముడి కంట్లో నిప్పులు కురిశాయి. మహావేశంతో కర్ణుడి వైపు చూస్తూ, నువ్వు నాతో బ్రాహ్మణుడు అని చెప్పి నన్ను నమ్మించి మోసం చేసి నా దగ్గర అస్త్ర విద్య నేర్చుకున్నావు. నన్ను మోసం చేసి నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని కర్ణుడిని శపించాడు. అప్పుడు కర్ణుడు పరశురాముడితో వినయంగా, గురుదేవా, నేను ధనుర్విద్య నేర్చుకోవాలి అన్న కోరికతో మీకు అబద్ధం చెప్పానే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యడం నా ఉద్దేశం కాదు, నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. కర్ణుడి మాటలు విన్న పరశురాముడికి కర్ణుడు తనపై చూపిన భక్తి శ్రద్ధలు, సేవాభావం గుర్తుకు వచ్చి ఆయనలోని కోపం చల్లారింది. ఓదార్పు కళ్ళతో కర్ణుడి వైపు చూస్తూ, పుత్రా, కర్ణ, నేను నీకిచ్చిన శాపం తిరుగులేనిది. నేను దానిని వెనక్కు తీసుకోలేను. కాని ఈ శాపం నీ జీవితంలోని సంకట సమయంలో మాత్రమే ఫలిస్తుంది అని చెప్పి తన చెయ్యి పైకెత్తి ఒక మంత్రాన్ని స్మరించాడు. ఆ మంత్రం స్మరించగానే పరశురాముడి చేతిలో ఒక దివ్య ధనస్సు ప్రత్యక్షమయ్యింది. ఆ ధనస్సును పరశురాముడు కర్ణుడికి ఇస్తూ, కర్ణ, ఇది విజయధనస్సు. ఇది ఎవరి చేతిలో ఉంటే వారికి విజయమే తప్ప పరాజయం ఉండదు. తీసుకో పుత్రా అంటూ కర్ణుడికి పరశురాముడు విజయధనస్సును అందించాడు. కర్ణుడు విజయధనస్సుని స్వీకరించి అక్కడి నుంచి తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. హస్తినాపురిలో ధర్మరాజుకి యువరాజ పట్టాభిషేకం జరగడం వల్ల దుర్యోధనుడు అంతులేని దుఃఖంతో తన మందిరంలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. దుర్యోధనుడి మందిరంలోకి ప్రవేశించిన కర్ణుడు అది చూసి వెంటనే దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి, మిత్రమా, నేను పరశురామ ప్రభు వద్ద అపారమైన అస్త్ర విద్యా సంపద పొంది వస్తున్నాను. ఇప్పుడు పాండవులపై యుద్ధాన్ని ప్రకటించు. వారిని ఓడించి నిన్ను ఈ హస్తినాపురానికి రాజుని చేస్తాను అని అన్నాడు. కాని తనకు పరశురాముడు ఇచ్చిన శాపం గురించి మాత్రం నిజాన్ని దాచాడు కర్ణుడు. సరిగ్గా అప్పుడే శకుని దుశ్శాసనుడితో సహా అక్కడకు వచ్చి దుర్యోధనుడితో, మేనల్లుడా, యుద్ధానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం హస్తినాపురానికి యువరాజు యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు. ఇప్పుడు గనుక యుద్ధం జరిగితే భీష్మ, ద్రోణ, కృపాచార్యులు పాండవులకు అండగా నిలుస్తారు. హస్తినాపుర సామంత రాజ్యాలన్నీ పాండవుల పక్షం వహిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకు కావలసింది యుద్ధం కాదు, పథకం. ఉపయోగించాల్సింది శక్తిని కాదు, బుద్ధిని అని చెప్పి దుర్యోధనుడికి శకుని తన పథకాన్ని వివరించి చెప్పాడు. అది విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. ఆ మరుసటి రోజు శకుని పథకంలో భాగంగా దుర్యోధనుడు ఒంటరిగా ధృతరాష్ట్రుడి మందిరానికి వెళ్ళాడు. దుర్యోధనుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు, ఏమిటి పుత్రా, ఇలా వచ్చావు అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, పితృదేవా, మీరు యుధిష్ఠరుని హస్తినాపురానికి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసినప్పటి నుంచి రాజ్య ప్రజలందరూ యుధిష్ఠరుడి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టల గురించే మాట్లాడుకుంటున్నారు. మీ గురించి గాని, మహితాత్ములు భీష్ముడి గురించి గాని అనువంతైనా పట్టించుకోవడం లేదు. వారి పొగడ్తలు ముల్లులా మారి నా మనసును చిత్రవద చేస్తున్నాయి. నాకు నిద్రాహారాలు రుచించడం లేదు. ఒక్క క్షణమైనా వృధా చేయక వెంటనే పాండవులను ఎలాగైనా ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా పంపించేయండి అని అన్నాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, పుత్రా, దుర్యోధన, నేను సకల వేదాలను, ధర్మశాస్త్రాలను, నీతి శాస్త్రాలను అభ్యసించాను. 1000 ఏనుగుల బలం గలవాడను. కాని చూపు లేనందున స్వయంగా రాజకార్యాలను, బాధ్యతలను నిర్వర్తించలేను. ఆ సమయంలో నా తమ్ముడు పాండురాజు ఆ బాధ్యత స్వీకరించి శత్రువులను నిర్జించి అపార ధనరాశులను తెచ్చి నాకు అంకితం చేసి అత్యంత సేవాభక్తులతో నన్ను పూజించాడు. పైగా యుధిష్ఠరుడు మీ అందరిలోకి పెద్దవాడు. అందువల్లనే తనకి యువరాజు పట్టాభిషేకం చేశాను. అలాంటిది నేను పాండవులను ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి బయటకు పంపగలను? ఇది ఏమి ధర్మం? కురుపెద్దలెవ్వరూ దీనిని సహించరు అని చెప్పి దుర్యోధనుడు అడిగిన దానికి ధృతరాష్ట్రుడు నిరాకరించాడు. అప్పుడు దుర్యోధనుడు, పితృదేవా, హస్తినాపురానికి యుధిష్ఠరుడు రాజైతే తన వంశమే రాజ్య పరిపాలన చేస్తుంది. నేను, నా సోదరులు జీవితాంతం వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అతి నీచమైన జీవితం అనుభవించాలి. అంతకంటే మరణించడం మేలు. కాబట్టి నేను చెప్పింది చెయ్యండి. కొంతకాలం పాండవులను వారణావర్తనానికి పంపండి. ఈలోపు నేను దాన ధర్మాలతో, సత్కార్యాలతో ప్రజలను సేవించి వారి మనస్సులను గెలుచుకుంటాను. ప్రజలు నన్నే ఈ రాజ్యానికి యువరాజుగా స్వీకరించేలా చేస్తాను. అప్పుడు తిరిగి పాండవులను హస్తినాపురానికి ఆహ్వానించండి అని ప్రాధేయపడ్డాడు. దానికి ధృతరాష్ట్రుడు మొదట నిరాకరించినా కన్న కొడుకు పడుతున్న బాధను చూడలేక దుర్యోధనుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మహాభారతం
మహాభారతం మహాభారతం